గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం అంటూ ఇస్తూ రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల అక్రమ దందాపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టండి అని నిర్దేశించారు. నిన్న సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులను ఈ విధంగా ఆదేశించారు. ఇక ఉద్యోగ ప్రకటనకు కసరత్తు అంటూ లెఫ్ట్లో ఈ వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలనా కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంటూ ఇస్తూ త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్, సర్వే మ్యాప్ ఉంటే రిజిస్ట్రేషన్ అంటూ ఈ వార్తనిచ్చారు. ముందుగా 5 జిల్లాల్లో పైలట్ సర్వే చేయబోతున్నారు. 5 సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆ జిల్లాల విషయానికి వస్తే ఖమ్మం, జగిత్యాల, మహబూబ్ నగర్, ములుగు, సంగారెడ్డి. ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, ములుగుమాడు గ్రామం. ఇలా ఒక్కో జిల్లాకి ఒక్కో గ్రామాన్ని సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అయితే సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి, అండ్ ఈ సర్వేకు సంబంధించి 5 సంస్థలు ఈ బాధ్యతల్ని చూసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఉండబోతుంది అని ఈ వార్తను హైలైట్ చేశారు. పైన టాప్లోనే చూడండి. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి అంటూ ముఖ్యంగా నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథక రచన చేశాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు తనే కేసు నమోదు చేయించుకొని అక్కడి కోల్వలే జైలుకు వెళ్ళాడు. 6 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ పన్నాగం పన్నాడట. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. లక్షకు 5,000 అంటూ ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐలకు షాక్ అంటూ ఈ వార్తలు చూడొచ్చు. అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాధుడు. ట్రంప్ కొత్త పన్ను వేయబోతున్నారు ప్రవాస భారతీయులకు. ముఖ్యంగా అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పంపుకునేటువంటి అమౌంట్కు సంబంధించి 5% పన్ను విధిస్తూ బిల్ అయితే వచ్చింది. అంటే 1,05,000 చొప్పున. అయితే దీన్నైతే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ తిరస్కరించినట్లుగా అయితే తెలుస్తోంది. సవరణ చేసి మళ్లీ ప్రవేశపెడతామని స్పీకర్ అన్నారు. బిల్ అమలైతే గనక ప్రవాస భారతీయులకు ఇది భారం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. కొత్త పనులో వీరిపై 13,688 కోట్ల మేర భారం ఉంటుంది. అమెరికా నుంచి దేశంలోకి ఈ నగదు బదిలీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. భారత రియల్ ఎస్టేట్ రంగంపై ఇది ప్రభావం పడుతుంది. హైదరాబాద్లో డేటా సిటీ, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్. పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక. కేసీఆర్, హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తి. పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం. పోలవరంపై 28న ప్రధాని సమీక్ష. నమస్తే తెలంగాణ చూడండి. నెక్స్ట్ మొత్తం దేశం, సైన్యం ప్రధాని మోదీ కాళ్ల మీద పడ్డాయి.
ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు హెచ్చరించినా మారని బీజేపీ నేతల తీరు. సోఫియా ఖురేషీపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు. భారత సైన్యాన్ని అవమానించడమే అంటూ విమర్శల వెల్లువ. సో మొత్తం దేశం సైన్యం ప్రధాని మోదీ కాళ్లపై పడ్డాయి అన్న బీజేపీ నేత మాటను ఇక్కడ ఇస్తూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మంత్రుల కమిషన్లు ఫుల్, ఖజానా డల్ అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు ఇక్కడ చూడొచ్చు. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు ఆదాయానికి సంబంధించి ఖజానా డల్ అన్నటువంటి లైన్కి గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో వచ్చింది 3వ వంతు మాత్రమే. అంచనా వచ్చేసి 2.21 లక్షల కోట్లు, వచ్చింది 1.67 లక్షల కోట్లు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. సగానికి పైగా పడిపోయినటువంటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఇది కాగ్కు సమర్పించిన వార్షిక నివేదికలో సర్కార్ వెల్లడించిన విషయం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఒక విధంగా మంత్రుల కమిషన్లు, మరోవైపు రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన వార్తను కమిషన్లు ఫుల్, ఖజానా డల్ అన్నటువంటి లైన్తో ఇచ్చారు. నెక్స్ట్ హన్స్ ఇండియా ఇండియా ప్లాన్స్ గ్లోబల్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ అంటూ డిసైడ్స్ టు సెండ్ మల్టీపార్ట్ ఎంపీ టీమ్ టు వరల్డ్ క్యాపిటల్స్ టు present India's viewpoint. National Interest Supreme says Congress to join Centre's delegation. And the next news, Telangana moves 3-year electricity plan. Underground electric cable network in city on cards. And the next news, Russia, Ukraine hold first direct talks in 3 years. And 93 killed in Israel strikes in Gaza. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం అంటూ ఆపరేషన్ సింధూర్తో మనమేంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోదీ. విజయవాడ తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్టుకు సంబంధించి వార్త ఇది. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా జగన్కు అత్యంత సన్నిహితులు. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు. కుట్ర అమలు, ముడుపుల నిర్ణయం, వసూళ్లలో ప్రధాన పాత్ర. ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు హాజరు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో రాత్రి అరెస్ట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, లిక్కర్ బాసులు అరెస్ట్ అంటూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు టాప్లో 1,05,000 అంటూ అమెరికా నుంచి భారతీయులు ఎన్ఆర్ఐస్ ఇండియాకు పంపేటువంటి ఏవైతే డబ్బు ఉందో దానికి సంబంధించి ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతోంది అమెరికా. సో ట్రంప్ ప్రస్తుతానికైతే దాన్ని ప్రజాప్రతినిధుల ఫైనాన్స్ కమిటీ అయితే తిరస్కరించింది. ఆ బిల్లు కనుక అమలైతే 1,05,000 అంటే 5% పన్ను వర్తించే విధంగా ఈ బిల్లు తీసుకురాబోతున్నారు. ఆ వార్తే ఇది. నెక్స్ట్ సాక్షి, తీవ్ర పర్యవసానాలు తప్పవు అంటూ మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి. మరోవైపు రక్షణకు మరో 50,000 కోట్లు అంటూ రక్షణ శాఖ బడ్జెట్కు సంబంధించి ఓ 50,000 కోట్లను సెంట్రల్ జత చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.